अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्य जातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं मुडैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादिप्रणतोऽस्मि नित्यं तमेव मत्वा परवासुदेवं रङ्गेशयं राजवदर्हणीयं प्राबोधकीं यो कृतयुः सूक्तिमालां भक्ताङ्गिरेणुं भगवन्तमीडे மண்டங்குடியம்பர் மாமரையோர் மன்னிய சீர் தொண்டரடைப்பொடி தொன்னகரம் வண்டு திணர்த்தவையில் தென்னரங்கத்தம்மானை வள்ளி உணர்த்தும்பிரான் ముదిత్తవోర్. భాగవతోత్తములందరికీ దాసఫలం సమర్పిస్తూ ఆళ్వార్ తొండరప్పడి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరుపల్లెడిచ్చి అనేటటువంటి ప్రబంధాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా నిన్న ఆళ్వార్ల యొక్క వైభవాన్ని అంతటినీ కూడా కొంచెం సేవించేటటువంటి ప్రయత్నం చేశాం. ఏదైనా ప్రబంధాన్ని సేవించేటటువంటి సందర్భంలో ముందు ఆ ప్రబంధాన్ని అనుగ్రహించినటువంటి వారి యొక్క వైభవాన్ని తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆ ప్రబంధం యొక్క వైభవాన్ని తెలుసుకోవాలి. అందులో చెప్పబడినటువంటి విషయం యొక్క వైభవాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆళ్వార్లు ధనుర్మాసంలో జ్యేష్ఠ నక్షత్రంలో తిరుమండంగుడి అనేటటువంటి ఒక చక్కటి దివ్య క్షేత్రంలో అవతరించారు అనేటటువంటి వైభవము, గొప్ప కీర్తి కలిగినటువంటి వారు, గొప్ప వైభవం కలిగినటువంటి వారు అని కేవలం సామాన్యులైనటువంటి అజ్ఞులైనటువంటి మనం మాత్రమే కొనియాడము. నాన్మరయోర్ కొండాడం, మహనీయులందరూ కూడా వారి వైభవాన్ని అంతటినీ కూడా కొనియాడుతారు. వారు అవతరించినటువంటి నక్షత్ర వైభవాన్ని కూడా మహనీయులు 4 వేదములు కూడా అధ్యయనం చేసినటువంటి వారందరూ కూడా అనుసంధానం చేస్తారు అనేటటువంటి విషయాన్ని నిన్నటి రోజు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేశాం. మ్యూట్లో ఉండాలి తల్లి. ఇవాళ ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ప్రబంధ వైభవాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ఆళ్వార్లు మనకి 2 ప్రబంధాలని కటాక్షించారు. ఒకటి తిరుమాలై అనేటటువంటి ప్రబంధము, రెండవది తిరుపల్లెడిచ్చి అనేటటువంటి 2 ప్రబంధాలను కటాక్షించారు. తిరుమాలై అనేటటువంటి ప్రబంధం అంతా కూడా శ్రీ సౌనక భగవానుడు అనేటటువంటి మహర్షి అనుగ్రహించినటువంటి విష్ణు ధర్మం అనేటటువంటి ఒక సంస్కృత వాన్మయానికి సంబంధించినటువంటి ఆ విష్ణు ధర్మం యొక్క సారాన్నంతటినీ కూడా ఆళ్వార్లు తిరుమాలై అనేటటువంటి ప్రబంధంలో మనకి కటాక్షించారు. ఆ తిరుమాలై అనేటటువంటి ప్రబంధంలో ఆ ప్రబంధాన్ని ప్రారంభించడమే ఆళ్వార్లు తిరునామ వైభవాన్ని మనకి తెలియచేస్తారు. మొదటి 2 పాసురాలలో తిరునామ వైభవాన్ని తెలియచేస్తూ ఆ తిరునామాన్ని అనుసంధానం చేయడం వల్ల తమకు కలిగినటువంటి ఒక గొప్పతనాన్ని అంతటినీ కూడా రంగనాథుడి సన్నిధిలో విన్నపం చేస్తారు ఆళ్వార్లు. తిరునామ సంకీర్తనం రసం, ఆ రుచి తెలిసిన తర్వాత ఆ తిరునామ సంకీర్తననే ఆ రసానుభవాన్నే అనుభవిస్తాను తప్ప పరమపదానుభవం కూడా మాకక్కర్లే. అచ్చువై పెరినుం వేండేన్ అరంగమా నగరులానే. స్వామి రంగనాథ, నువ్వు ఇంద్రలోకాన్ని పాలించేటటువంటి పాలించటం వల్ల కలిగేటటువంటి ఆనందాన్ని నాకు ఇస్తానన్నా కూడా నీ నామోచ్చారణ చేస్తూ శ్రీరంగంలో వేయించేసి ఉండేటటువంటి ఆనందం ముందు ఆ ఇంద్రలోకాన్ని పరిపాలించేటటువంటి ఆనందము ఇంద్ర శబ్దంతో సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే తెలియజేయబడతాడు. కాబట్టి శ్రీమన్నారాయణుడి యొక్క లోకమైనటువంటి పరమపదాన్ని ఏలేటటువంటి ఒక ఆనందము నాకు, దాని తద్వారా కలిగేటటువంటి ఆనందము నాకు ప్రసాదిస్తానన్నా కూడా ఈ శ్రీరంగంలో వేయించేసి ఉండి రంగనాథుడిని కీర్తించడం వల్ల కలిగేటటువంటి ఆనందం ముందు అవన్నీ తక్కువయ్యా, అవన్నీ కూడా నాకు అక్కర్లేదు అని ఆళ్వార్లు 2వ పాసురంలో తెలియచేస్తారు. ఇక 3వ పాసురంలో సంసారంలో జన్మ తమకు వద్దని, ఆ జన్మంతా కూడా ఆ సగం వ్యర్థమైపోతుందని, నిద్రతో వ్యర్థమైపోతుందని, మిగిలినటువంటి సగభాగం అంతా కూడా బాల్యము, యవ్వనము, కౌమార్యము,
పిడి పసి ముప్పు తుంబం, ఆకలి దప్పులతోనూ దుఃఖాలతోనూ వ్యాధులతోనూ మొసలితనంతోనూ మిగిలినటువంటి జన్మంతా కూడా వ్యర్థమైపోతుందని పిరవివేండే, మాకు ఇంకొక జన్మ అక్కర్లేదు స్వామి అనేటటువంటి విషయాన్ని 3వ పాసురంలో తెలియచేస్తారు. శ్రీరంగంలో ఉండడమే కావాలి అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తారు. తర్వాత ఒక 2 పాసురాలలో వారు అనుభవిస్తున్నటువంటి ఆనందం మిగిలినటువంటి వారందరూ కూడా కోల్పోతున్నారే. సంసారంలో మనందరినీ చూసి అయ్యో సులభంగా రంగనాథుడిని చేరచ్చు, సులభంగా రంగనాథుడి యొక్క నామాన్ని పలకచ్చు, తద్వారా ఆనందానుభవం పొందొచ్చు, వీరందరూ కూడా దాన్ని కోల్పోతున్నారే అనే బెంగతోటి రంగనాథుడి మహిమను మనందరికీ ఉపదేశిస్తారు ఒక 11 పాసురాలలో. మనం ఎంత చెప్పినా కూడా ఆ వైభవాన్ని తెలుసుకోలేకుండా ఉంటే అయ్యో వీరు రంగనాథుడి వైభవాన్ని తెలుసుకోలేకపోతున్నారే, అజ్ఞానాన్ని తొలగించవలసిందిగా, పరమభక్తిని ప్రసాదించవలసిందిగా, తమ విషయంలో రంగనాథుడు ఎలా అయితే తమకు అజ్ఞానాన్ని తొలగించి పరమభక్తిని ఎలా అయితే ప్రసాదించాడు, నిర్హేతుకంగా ఎలా అయితే కృప చేశాడో ఆ ఉపకారాలన్నిటినీ కూడా ఇంకొక 10 పాసురాల్లో చెప్తారు. అంటే రంగనాథుడు ఆళ్వార్లని ఎలా తీర్చిదిద్దాడు, ఎలా అజ్ఞానాన్ని తొలగించి ఎలా ఆదరాన్ని పెంచాడు అనేటటువంటి విషయాన్ని ఒక 10 పాసురాలలో అనుగ్రహిస్తారు. ఆ తర్వాత ఒక 10 పాసురాలలో పరమపదాన్ని చేరి అక్కడ ఆనందాన్ని అనుభవించడానికి సాధనాంతరములు తమ దగ్గర ఏమీ లేవు అని ఉపాయ శూన్యత్వాన్ని అంటే నైత్యానుసంధానం చేస్తూ తమ దగ్గర ఉపాయం ఏమీ లేదు అనేటటువంటి విషయాన్ని చెప్తారు. 35వ పాసురంలో ఏ సాధనానుష్ఠానము లేదు కదా, అయితే మీరు పరమాత్మని కోల్పోవడమే అని భావించి ఆళ్వార్లు వెనక్కి వెళ్ళిపోతుంటే పరమాత్మ ఆనాడు త్రివిక్రమ అవతారాన్ని స్వీకరించి ఎవరు అడగకుండానే అందరి శిరస్సుల మీద తమ పాదార విందములను ఉంచి అందరినీ ఎలా అయితే కటాక్షించాడో ఆ వృత్తాంతాన్ని ఆళ్వార్లకు తెలియచేసి ఆళ్వారే ఇప్పుడు మిమ్మల్ని కూడా అలాగే మేము కటాక్షిస్తాము అని 35వ పాసురంలో రంగనాథుడికి ఆళ్వార్లకి మధ్య సంభాషణ జరిగినట్టుగా మనకి కటాక్షిస్తారు. ఇక ఆ తర్వాత 2 పాసురాలలో విశేష కటాక్షం, రంగనాథుడి యొక్క విశేష కటాక్షాన్ని అంతటినీ కూడా మనకి 36, 37వ పాసురంలో మనకి కటాక్షిస్తారు తొండరడిపడి ఆళ్వార్లు. తిరుమాలయ ప్రబంధానికి అంతటికీ కూడా ప్రాణస్థానీయమైనటువంటి పాసురం 38వ పాసురం. ద్వైమంత్రం పట్ల నిష్ట కలిగినటువంటి వారు ఎలా ఉంటారో తెలియచేసి అలాంటి వారిని చూస్తే రంగనాథుడికి చాలా చాలా ఉగత్తి పోలం సోంబరై వాజుం సోంబరై ఉగత్తి పోలం. ఎవరైతే ప్రాప్యాన్ని ప్రాపకాన్ని నిష్కర్షించి తమ ప్రయత్నాన్ని అంటే ఉపాయము అతనే ఉపేయము అతనే అని ఆయన వాకిట్లో ఎవరైతే ఆయన కృప కోసం పడిగాపులు కాస్తూ ఉంటారో అలాంటి వారంటే, అలా ఉజ్జీవిస్తున్నటువంటి వారంటే రంగనాథుడికి చాలా 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 ప్రీతి అనేటటువంటి విషయాన్ని 38వ పాసురంలో చెప్తారు. ద్వయమంత్ర అర్థాన్ని అనుసంధానం చేసేటటువంటి వారంటే రంగనాథుడికి అత్యంత అతిశయము ఆదరము అనేటటువంటి విషయాన్ని 38వ పాసురంలో మనకి ఆళ్వార్లు అనుగ్రహిస్తారు. అసలు ఆ పాసురం కోసమే ఈ ప్రబంధాన్ని అనుగ్రహించారని, అంతకు ముందు ఉండేటటువంటి 37 పాసురములన్నీ కూడా ఉపోద్ఘాతమని, 38వ పాసురమే అసలైనటువంటి పాసురమని అందులో ఆళ్వార్లు పెరియవాచ్యాన్ని పెళ్ళై మనకి కటాక్షిస్తారు. ఆ తర్వాత ఒక 5 పాసురాలలో భాగవతం 5 పాసురాలలో ఈ నిష్ట కలిగినటువంటి వారు, ద్వయమంత్రం పట్ల నిష్ట కలిగినటువంటి వారు, రంగనాథుడి పట్ల ఆదరాతిశయం కలిగినటువంటి వారు, అలాంటి భాగవతోత్తముల యొక్క గొప్పతనాన్ని, వారిని తక్కువగా భావించేటటువంటి వారి యొక్క నైత్యాన్ని, ఆ తర్వాత ఆళ్వార్లు ఆ మిగిలినటువంటి 5 పాసురాల్లో పెరుమాళ్ల పట్ల ప్రేమ కలిగినటువంటి వారు ఎలాంటి వారైనా కూడా ఆదరించవలసినటువంటి వారు అనేటటువంటి విషయాన్ని చెప్తారు. వారి దగ్గర నుండి ఏమాత్రం మనం లాభాన్ని పొందినా అది మన ఉజ్జీవనానికి కారణమవుతుంది, హేతు అవుతుంది అనేటటువంటి విషయాన్ని ఒక 5 పాసురాలలో భాగవత వైభవాన్ని తెలియజేస్తారు. ఇంకా 44వ పాసురంలో చతుర్ముఖ బ్రహ్మ, రుద్ర మొదలైనటువంటి దేవతలందరూ కూడా తమ స్వప్రయత్నంతో పరమాత్మని పొందాలి అని ప్రయత్నిస్తే వారికి అందడు ఆ సర్వేశ్వరుడు. ఏ ప్రయత్నమూ చేయకుండా శ్రీ గజేంద్రాళ్వాన్ స్వామి నువ్వే నాకు రక్షకుడివి అని ప్రార్థించినటువంటి ఆ ఆనైక్కు, ఆ ఏనుగుకి
కోసం స్వామి పరుగున వచ్చి ఆయనని కటాక్షించాడు. ఆయనే ఉపాయంగా పరిగ్రహించేటటువంటి వారికి ఆయన సులభంగా దొరుకుతాడు అనేటటువంటి విషయాన్ని 44వ పాసురంలో మనకు అనుగ్రహిస్తారు. ఇక 45వ పాసురంలో ఈ ప్రబంధాన్ని అధ్యయనం చేసినటువంటి వారు స్వామికి అత్యంత ప్రియులై ఉంటారు, రంగనాథుడికి అత్యంత ప్రేమ పాత్రులవుతారు అనేటటువంటి విషయాన్ని ఫలశ్రుతిగా 45వ పాసురంలో మనకు అనుగ్రహిస్తారు. ఇలా తిరుమాలై ప్రబంధాన్ని అనుగ్రహించిన తర్వాత రంగనాథుడు ఆళ్వార్లని కటాక్షించకుండా యోగ నిద్రలో ఇంకా ఆ శేషశయ్య మీద పడుకొని ఉంటే అది చూసినటువంటి ఆళ్వార్లు ఇక నిద్రలేచి తమని కటాక్షించమని తిరుప్పళ్ళేడిచ్చి అనేటటువంటి ఈ ప్రబంధాన్ని అనుగ్రహించారని చెప్తారు. ఎందుకు స్వామి అంత గొప్ప ప్రబంధాన్ని ఆళ్వార్లు అనుగ్రహించినప్పటికీ కూడా వెంటనే ఆళ్వార్ని ఎందుకు కటాక్షించలేదు అంటే దానికి అందమైనటువంటి ఒక విషయాన్ని మహనీయులు పూర్వాచార్యులు అనుగ్రహిస్తారు. తిరుమాలై పాడిన తర్వాత ఆదలాల్ ఆ ప్రబంధంలో ఆళ్వార్లు ఏం చెప్పారు? ఆదలాల్ పిరవి వేండేన్ అని ప్రకృతితో ఉండేటటువంటి సంబంధము చాలా హేయమైనటువంటిది అనేటటువంటి జ్ఞానాన్ని పొంది పోనగం సైత సేడం తిరువరేల్ పునిదుం భాగవత శేష పర్యంతంగా స్వరూప యాధ్యాత్మ జ్ఞానాన్ని కలిగినటువంటి భాగవతోత్తముల్ని సేవించడమే నా స్వరూపము, పెరుమాళ్ళని మాత్రమే సేవించకుండా భాగవత శేషత్వ పర్యంతము నా స్వరూపం ఉండాలి అనేటటువంటి చక్కటి జ్ఞానాన్ని పొంది కావలిల్పునవైతూ ఇంద్రియాలన్నిటినీ కూడా నిగ్రహించుకొని కుళిత్తు మూన్రు అనలై అనే రీతిలో అవన్నీ కూడా నేను చేయలేదు. కుళిత్తు మూన్రు అనలై ఓంబుమని ఉపాయ శూన్య అనన్యోపాయత్వ జ్ఞానాన్ని చెప్పి ఏ ఉపాయము నా దగ్గర లేదు స్వామి, నీ కటాక్షమే నాకు ఉపాయము అని ఆళ్వార్లు ఆ ప్రబంధంలో చెప్తారు. ఉన్ అరుళ్ ఎన్నుం ఆ సైదన్నాల్, నీ కటాక్షమే కోసమే నేను వేచి చూస్తున్నాను అని చెప్తూ సోంభరై ఉగత్తి పోలం 38వ పాసురంలో నీ వాకిట్లో నేను పడిగాపులు కాస్తున్నాను నీ కృప కోసం అని ఆళ్వార్లు ఇంత గొప్పగా వారిలో కలిగినటువంటి పరివర్తన అంతటినీ కూడా పెరుమాళ్ళ దగ్గర విన్నపం చేస్తున్నారు. ఇదివరకు ఆళ్వార్లు ఎలా ఉన్నారు అంటే సంసారంలో మునిగి మనలా సంసారులలో ఒకరిగా ఉన్నటువంటి ఆళ్వార్లు పెరుమాళ్ళ యొక్క కటాక్షం వారి మీద పడగానే ఇంత మార్పు వారిలో కలిగిందే. మిగిలినటువంటి జీవులందరినీ కూడా ఎలా మేము ఉజ్జీవింప చేయాలి? ఆళ్వార్లు అయితే సులభంగా ఉజ్జీవింపబడ్డారు. ఈ ఆళ్వార్లలో కలిగినటువంటి మార్పులాగా మిగిలినటువంటి వారి సంసారులలో ఈ మార్పు ఎందుకు రావడం లేదు? వారందరూ కూడా మమ్మల్ని సేవించడానికి శ్రీరంగానికి వస్తున్నారు, వారి మీద కూడా విశేషమైనటువంటి కటాక్షాన్ని నేను ప్రసరింప చేయాలని ప్రయత్నిస్తున్నాను. అయినప్పటికీ కూడా వారిలాగా ఆళ్వార్లు నా పట్ల ఎంతో అభినవేశం కలిగినటువంటి వారు, ఎంతో ప్రీతి కలిగినటువంటి వారిగా అయ్యారు. మిగిలిన సంసారులందరూ కూడా ఎందుకు అవ్వడం లేదు అని ఆలోచిస్తూ ఈ ఆళ్వార్లని సంస్కరించినటువంటి విధంగా, ఈ ఆళ్వార్లని తీర్చినటువంటి విధంగా మిగిలినటువంటి సంసారుల్ని ఎలా తీర్చిదిద్దాలి అని పాపం ఆయనకి ఆళ్వార్ల పట్ల బెంగ లేదు, మనందరి పట్ల బెంగతోటి యోగ నిద్ర చేస్తున్నాడు స్వామి. ఈ ఆళ్వార్ని తీర్చిదిద్దినట్టుగా మిగిలినటువంటి సంసారులందరినీ కూడా ఎలా తీర్చిదిద్దాలా అని పాపం ఆయన యోగ నిద్ర చేస్తున్నాడట. అప్పుడు ఆళ్వార్లు ఉత్తిష్ట పురుష హరి లోహిత పింగళాక్ష అని తైత్రీయ ఉపనిషత్తులో చెప్పబడినట్టుగా కౌసల్య సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే అని విశ్వామిత్ర మహర్షి పలికినట్టుగా ఉంబర్ కోమానే ఉరంగాదిజుందిరాయ్ అని ఆండాళ్ తల్లి పలికినట్టుగా ఈ ఆళ్వార్లు కూడా అరంగత్తమ్మ పళ్ళి ఎజుందు అరుళాయే, రంగనాథ పళ్ళి ఎజుందు నీ పక్కను విడిచి శయనాన్ని విడిచి లేచి అరుళాయే నన్ను కటాక్షించాలి అనేటటువంటి ఒక ప్రార్థన చేశారు తిరుప్పళ్ళేడిచ్చి అనేటటువంటి ఈ ప్రబంధంలో. ఈ ప్రబంధాన్ని చూస్తే మనకి మొదటి 10 పాసురాలు కలిగినటువంటి ప్రబంధం. ప్రతి ప్రబంధంలో కూడా పళ్ళి ఎజుందరుళాయే నువ్వు పక్కను విడిచి లేచి వచ్చి నన్ను కటాక్షించాలి అని ప్రార్థిస్తున్నారు. అలా మొదటి 5 పాసురాలలో మనకి ఆళ్వార్లు ప్రాతకాల వర్ణన అంతటినీ చేస్తూ అంటే తెల్లవారిందని గుర్తులు తెలియచేస్తూ రంగనాథుడికి ఆ గుర్తులన్నిటినీ కూడా చెప్తూ స్వామి తెల్లవారిపోతోంది,
అందరూ నిన్ను సేవించడానికి సిద్ధపడిపోతున్నారు. అదిగో ఆదిత్యుడు ఉదయగిరిని అధిరోహిస్తున్నాడు అని తెల్లవారడానికి అనేక గుర్తులన్నిటినీ కూడా చెప్తూ మొదటి 5 పాసురాల్లో రంగనాథుడిని మేల్కొనిపోయేటటువంటి ప్రయత్నం చేస్తారు. కొన్ని తెల్లవారిందనేటటువంటి విషయాన్ని కొంత భాగంలో పాసురంలో ఒక 4 పడులలో అనడానికి ఉండేటటువంటి గుర్తులన్నిటినీ కూడా చెప్తూ మిగిలినటువంటి 4 పడులలో స్వామి చేసినటువంటి చేష్టితాలన్నిటినీ కూడా వివరిస్తూ ఉంటారు. అంటే ఆయా అవతారాలలో స్వామి ఏ చేష్టితములు చేశారో అవన్నీ కూడా అద్భుత లీలలన్నిటినీ కూడా వివరిస్తూ ఉంటారు ఆళ్వార్లు. అలా పెరుమాళ్ళని ఒక 5 పాసురాలలో నిద్ర లేపిన తర్వాత మిగిలినటువంటి 4 పాసురాలలో స్వామి నిద్ర లేస్తూ ఉంటే ఆ సౌందర్యాన్ని చూడడానికి, లేచి కటాక్షించడానికి సిద్ధపడుతున్నటువంటి వారందరి యొక్క ఉత్సాహాన్ని మిగిలినటువంటి 4 పాసురాల్లో చెప్తారంటే స్వామి లేవడానికి సిద్ధపడుతూ ఉంటే భాగవత నిష్ట కలిగినటువంటి ఆళ్వార్లు, కిన్నెరలు, కింపురుషులు, గంధర్వులు, దేవతలు, ఇంద్రుడు, రుద్రుడు, బ్రహ్మ వీరందరూ కూడా శ్రీరంగంలో అక్కడ స్వామి వాకిట్లో పడిగాపులు కాస్తున్నారు. కిక్కిరిసిపోయి అందరూ కూడా తొలి దర్శనం మాకు కావాలి, రంగనాథుడు నిద్ర లేచిన తర్వాత తొలి దర్శనం మేము చేసుకోవాలి, మాకు కటాక్షించాలి, రంగనాథుడి యొక్క కటాక్షములు మా మీద పడాలి అని దేవతలు, ఇంద్రాది దేవతలందరూ, రుద్రాది దేవతలందరూ కూడా వచ్చి అక్కడ వేచి ఉండేటటువంటి ఒక స్థితిని తర్వాత 4 పాసురాలలో తెలియచేస్తారు. రంగనాథుడు నిద్ర లేచిన తర్వాత 10వ పాసురంలో తమ విన్నపాన్ని ఆళ్వార్లు రంగనాథుడికి వినిపిస్తారు. అలా సాగుతుంది ఈ తిరుప్పల్లి ఎళుచి అనేటటువంటి ఈ ప్రబంధం. ఆ ప్రబంధంలో ఉండేటటువంటి వైభవాన్ని అత్యద్భుతంగా ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ఏ ప్రబంధమైనా మన 3 మంత్రముల యొక్క సారమే అని తెలియచేస్తారు. మొదలాయిరంలో ఉండేటటువంటి ఈ ప్రబంధము కూడా ప్రణవార్థాన్ని తెలియచేస్తుంది. తిరుపల్లాండు నుండి కన్నినన్ సిరుత్తాంబు ముందు ఉండేటటువంటి ప్రబంధం వరకు కూడా అంతా కూడా ప్రణవార్థాన్ని తెలియచేస్తుంది అని చెప్తారు. కాబట్టి ఈ ప్రబంధం కూడా ప్రణవార్థాన్నే తెలియచేస్తుంది. ఓంకారం యొక్క ఆ, ఊ, మా అని 3 అక్షరములు కలిగినటువంటి ప్రణవం యొక్క అర్థాన్ని తెలియచేస్తుంది అని పూర్వాచార్యులందరూ కూడా తెలియచేస్తూ ఉంటారు. ఈ ప్రబంధానికి అత్యద్భుతంగా మనకి 2 వ్యాఖ్యానాలు ఉన్నాయి. మహనీయులు 2 వ్యాఖ్యానాలను అనుగ్రహించారు. నంజీయర్ అనేటటువంటి ఒక మహనీయులు ఒక వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. తర్వాత పరమ కారుణికులైనటువంటి పెరియవాచాన్ పిళ్ళై అనేటటువంటి ఒక మహనీయులు ఇంకొక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని 2 వ్యాఖ్యానాలని మనకి కటాక్షించారు ఈ ప్రబంధానికి. నంజీయర్ అనేటటువంటి మహనీయులు ఎన్నో వ్యాఖ్యానాలు అనుగ్రహించారు. వారి వైభవాన్ని తెలియచేస్తూ మనవాళ్ళ మామూలు నంజీయర్ సైద వ్యాఖ్యైగల్ నాలిరండుకు అని ఒక సూక్తి మనవాళ్ళ మామూలు ఉపదేశ రత్నమాలై అనేటటువంటి ప్రబంధంలో నంజీయర్ సైద వ్యాఖ్యైగల్ నాలిరండుకు అనేటటువంటి విషయాన్ని చెప్తారు. అక్కడ నాలిరండుకు అనేటటువంటి ఒక పదము సంఖ్యను తెలియచేయదండి. కొన్ని వ్యాఖ్యానాలు అనుగ్రహించారు అంటే కొన్ని ప్రబంధాలకి వ్యాఖ్యానం అనుగ్రహించారు అని కొన్ని అల్ప సంఖ్యను తెలియచేస్తుంది. 4 అనేటటువంటి పదం అల్ప సంఖ్యను తెలియచేస్తుంది కొన్నిటికి అనేటటువంటిది అని చెప్పారు. పిళ్ళై లోకాచార్యుల వారు పిళ్ళై లోకం జీయర్ అనేటటువంటి మహనీయులు దీనికి వ్యాఖ్యానాన్ని అనుగ్రహిస్తూ ఆనాటి కాలంలో నంజీయర్ అనుగ్రహించినటువంటి 2 వ్యాఖ్యానాలు వారి సమయంలో ఉన్నాయి. నంజీయర్ అనేటటువంటి వారు తిరుప్పావైకి ఒక వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. కన్నినన్ సిరుత్తాంబు అనేటటువంటి ప్రబంధానికి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. ఈ పిళ్ళైలోకం జీయర్ అనేటటువంటి వారు వేయించేసి ఉండేటటువంటి కాలంలో ఈ 2 వ్యాఖ్యానములు లభ్యంగా ఉన్నాయి కాబట్టి ఈ 2టికి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారండి అని వారి ఈ వ్యాఖ్యానంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఈనాడు నంజీయర్ వారు తిరుప్పావైకి అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానం మనకి దొరకడం లేదు. దురదృష్టవశాత్తు అది లుప్తమైపోయింది. కానీ పిళ్ళైలోకం జీయర్ వారికి తిరుపల్లెడిచికి నంజీయర్ వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు అన్న విషయం వారికి ఆ రోజులలో వారికి తెలిసి ఉండకపోవచ్చు. అందులోనే వ్యాఖ్యానంలోనే వారు చెప్తారు, పిన్నయం ఉండాగిల్ కండు కొల్వదు ఇంకా ఉన్నాయేమో చూడాలి అనేటటువంటి మాటను కూడా క్లియర్గా వారు ఆ వ్యాఖ్యానంలో చెప్తారు. కాబట్టి వారి సమయానికి ఈ 2 తిరుప్పావై కన్నినన్ సిరుత్తాంబు వ్యాఖ్యానములే ప్రసిద్ధముగా ఉన్నాయి. వాటి 2టిని దృష్టిలో పెట్టుకొని పిళ్ళైలోకం జీయర్ వివరించారు.
కానీ అప్పుడు తిరుప్పళ్ళేడిచికి నంజీయర్ వ్యాఖ్యానం అనుగ్రహించారన్నటువంటి విషయం వారికి తెలియదనమాట. కానీ మన అదృష్టవశాత్తు ఈనాడు ఆది నంజీయర్ వారు అనుగ్రహించినటువంటి తిరుప్పళ్ళేడిచి వ్యాఖ్యానం మనకి లభ్యమవుతోంది. దురదృష్టవశాత్తు తిరుప్పావైకి వారు అనుగ్రహించినటువంటి ఆ వ్యాఖ్యానం మనకి ఇప్పుడు లభించడం లేదు. అలా నంజీయర్ అనేటటువంటి మహనీయులు, పరాశర భట్టర్ యొక్క శిష్యులు నంజీయర్ అనేటటువంటి మహనీయులు ఈ వ్యాఖ్యానాన్ని ఒక వ్యాఖ్యానాన్ని అత్యద్భుతంగా అనుగ్రహించారు. ఇంకొక వ్యాఖ్యానం 24 ప్రబంధాలన్నిటికీ కూడా, 4000 దివ్య ప్రబంధాలన్నిటికీ కూడా పరమ కరుణతోటి పెరియవాచాన్ పిళ్ళై అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానం ఇంకొక వ్యాఖ్యానం ఉంది. దాన్ని మనం ఇంత సులభంగా హాయిగా కూర్చొని అధ్యయనం చేసుకునేటటువంటి విధంగా దాన్ని ఆంధ్రానువాదం చేసినటువంటి మహనీయులు ఈవుణ్ణి సింగరాచార్య స్వామి వారు. నంజీయర్ వారి పాదారవిందములలో, అలాగే పెరియవాచాన్ పిళ్ళై అనేటటువంటి మహనీయుల యొక్క పాదారవిందములో, అలాగే ఈయుణ్ణి సింగరాచార్య స్వామి వారి యొక్క పాదారవిందములలో దాసోహాలు సమర్పిస్తూ మనం ప్రబంధంలోకి ప్రవేశించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రబంధాన్ని సేవించేటటువంటి సందర్భంలో ఏ ప్రబంధానికైనా తనియన్ అని విశేషంగా ఒక పాసురం కానీ ఒక సంస్కృత శ్లోకాన్ని కానీ పెద్దలందరూ కూడా అనుగ్రహిస్తారు. తనియన్ అనేటటువంటి ఆ పాసురంలో కానీ శ్లోకంలో కానీ ఆ ప్రబంధాన్ని అనుగ్రహించినటువంటి వారి యొక్క వైభవము ఈ మూడే. మళ్ళీ ప్రబంధాన్ని అనుగ్రహించినటువంటి వారి వైభవము, ప్రబంధ వైభవము, లేకపోతే ప్రబంధంలో ప్రతిపాదింపబడినటువంటి విషయ వైభవము చక్కగా వారు ప్రత్యేకమైనటువంటి శ్లోకంలో మనకు అనుగ్రహిస్తారు. ఈ తిరుప్పళ్ళి ఎజుచ్చి అనేటటువంటి ఈ ప్రబంధానికి 2 తనియల్ని పూర్వాచార్యులు కృప చేసి ఉన్నారు. ఒక తనియన్, సంస్కృత తనియన్నేమో తిరుమాలై ఆండాన్ అనేటటువంటి మహనీయులు తమేవ మత్వా అనేటటువంటి ఒక తనియన్ని, సంస్కృత తనియన్ని శ్లోకాన్ని అనుగ్రహించారు. తిరువరంగ పెరుమాళ్ అరయర్ అనేటటువంటి ఇంకొక మహనీయులు మండంగుడి ఎంబర్ అనేటటువంటి తమిళ తనియన్ని మనకి కృప చేశారు. వీరిద్దరూ కూడా రామానుజుల వారికి ఆచార్యులుగా ఉన్నటువంటి వారే. అలాంటి వారు అనుగ్రహించినటువంటి 2 తనియన్లు, ఒక సంస్కృత తనియన్ను, ఒక ద్రవిడ తనియన్ను మనకి ఉంది. కాబట్టి ఆ తనియల్ని సేవించి ఆ తనియన్కి పిళ్ళైలోకం జీయర్. ఇప్పుడు మనం 24 ప్రబంధాలు, 4024 ప్రబంధాలన్నిటికీ కూడా తనియన్లు ఉంటాయి. ఆ 4000 దివ్య ప్రబంధ తనియన్లన్నిటికీ కూడా వ్యాఖ్యానాన్ని అనుగ్రహించినటువంటి మహనీయులు పిళ్ళై లోకం జీయర్. 4000 ప్రబంధాలకు వ్యాఖ్యానం అనుగ్రహించినటువంటి వారు పెరియవాచాన్ పిళ్ళై అయితే, ఆ ప్రబంధానికి ఉండేటటువంటి శ్లోకాలు తనియన్లకి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించినటువంటి వారు పిళ్ళై లోకం జీయర్ అనేటటువంటి మహనీయులు. కాబట్టి ఈ తిరుప్పళ్ళి ఎజుచ్చికి ఉండేటటువంటి 2 తనియన్లకి కూడా పిళ్ళై లోకం జీయర్ అనేటటువంటి మహనీయులు వ్యాఖ్యానాన్ని కృప చేశారు. ఆ వ్యాఖ్యానాన్ని సేవిస్తూ తనియన్ యొక్క వైభవాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ ఉష గారు అన్మ్యూట్ చేసుకొని అందరికీ వచ్చినటువంటి ప్రబంధమే అయినప్పటికీ కూడా ఒకసారి సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఉష గారు సేవించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. తమేవ మత్వా, తమేవ మత్వా పరవాసుదేవం రంగేశయం రాజవదర్హణీయం ప్రాబోధికీం యో కృత సూక్తిమాలాం భక్తాంగిరేణుం భగవంతమీడే. తమేవ మత్వా పరవాసుదేవం రంగేశయం రాజవదర్హణీయం ప్రాబోధకీం యో కృత సూక్తిమాలాం భక్తాంగిరేణుం భగవంతమీడే. ఆళ్వార్లు తిరుమాలై ఆండాన్ అనేటటువంటి మహనీయులు ఇందులో ఆళ్వార్లని స్తుతిస్తున్నారు. మేము భక్తాంగిరేణువులు అని చెప్పబడేటటువంటి
ఆ ఆళ్వార్లని ఈడే స్తుతిస్తున్నాము. ఈడే అంటే స్తుతిస్తున్నాము, సేవిస్తున్నాము అని అర్థం. ఎవరిని సేవిస్తున్నాము అంటే తొండరడిప్పొడి ఆళ్వార్ని సేవిస్తున్నాం. ఆ తొండరడిప్పొడి ఆళ్వార్లు ఏం చేశారండి, వారి వైభవం ఏమిటి అంటే, ఏ తొండరడిప్పొడి ఆళ్వార్లు అయితే రాజవత్ అర్హణీయం, రాజవదర్హణీయం రంగేశయం, రాజువత్ రాజు ప్రభువు వలె, అర్హణీయం ఆదరింపదగినటువంటి వాడు, పూజింపదగినటువంటి వాడు, రాజవదర్హణీయం రాజువలే, ప్రభువు వలె ఆదరింపదగినటువంటి వాడు, ప్రభువు వలె పూజింపదగినటువంటి వాడైనటువంటి రంగేశయం శ్రీరంగంలో శయనించి ఉండేటటువంటి శ్రీరంగనాథుణ్ణి తం పరవాసుదేవం ఏవ, తమేవ పరవాసుదేవం, తం పరవాసుదేవం ఏవ, ఆయన శ్రీరంగంలో ఉన్నటువంటి ఆ రంగనాథుడు మరెవరో కాదండి, సాక్షాత్తుగా పరమపదంలో వేయించేసి ఉన్నటువంటి పరవాసుదేవుడే సుమా అని భావన చేసి, తం పరవాసుదేవం ఏవ, ఆ పరవాసుదేవుడే ఇతను అని మత్వా అని తలచి, ప్రాబోధకీం తిరుప్పళ్ళేజుచ్చి అనేటటువంటి ప్రబంధాన్ని, మేలుకొలుపు ప్రాబోధకీం ఉదయం పూట అనుసంధానం చేసేటటువంటి మేలుకొల్పే ప్రబంధాన్ని ఆకృత అనుగ్రహించారో తం అటువంటి భగవంతం జ్ఞానాది గుణాలు పరిపూర్ణంగా కలిగినటువంటి వారు, లేకపోతే చక్కటి గౌరవ పూజ్యులైనటువంటి భక్తాంగిరేణుం ఈడే తొండరడిప్పడి ఆళ్వార్ని స్తుతిస్తున్నాను. తమేవ మత్వా పరవాసుదేవం రంగేశయం రాజవదర్హణీయం ప్రాబోధకీం యోకృత సూక్తిమాలాం భక్తాంగిరేణుం భగవంతం ఈడే. ఆళ్వార్లని స్తుతిస్తున్నాను ఈడే అంటున్నారు. ఆళ్వార్లు ఎలాంటి వారు అండి అంటే, రాజవదర్హణీయం రంగేశయం, రాజులా ఆదరింపబడవలసినటువంటి వాడు, పూజింపబడవలసినటువంటి వాడు, రంగేశయం శ్రీరంగంలో శయనించినటువంటి ఆ రంగనాథుడు, తం పరవాసుదేవం ఏవా, ఆయన సాక్షాత్తుగా పరమపదనాథుడు అని మత్వా తలచి, ప్రాబోధకి మేలుకొల్పు తిరుప్పళ్ళెడిచి అనేటటువంటి ప్రబంధాన్ని సూక్తిమాలాం ఆకృత, అలాంటి ఒక చక్కటి సూక్తిమాలని అనుగ్రహించారో అలాంటి భగవంతంగా జ్ఞానాది గుణములు పరిపూర్ణంగా కలిగినటువంటి భక్తాంగిరేణుం ఈడే, భక్తాంగిరేణువులను తొండరడిప్పడి ఆళ్వార్ని ఈడే స్తుతిస్తున్నాను అని ఈ తనయంలో మనకి తిరుమాలై ఆండాన్ అనేటటువంటి మహనీయులు మనకి అనుగ్రహించారు. దాని వ్యాఖ్యానాన్ని యథావకాశంగా మనం సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అవతారికై తమేవా మత్వా ఇత్యాది శ్లోకத்தில் செய்யும் பசும் துளபத்தொழில் மாலையே எப்போதும் செய்து போருவாராய் விசேஷித்து செந்தமிழில் பெய்யும் மறை தமிழ் மாலையும் பேராத சீர் அரங்கத்தையன் கழற்கணியும் அவரான தொண்டரடிப்பொడి ఆళ్వారే స్తుత్య అభివాదం పన్నుంబడి సొల్లుగిరదు. ఇందులో తొండరడిప్పడి ఆళ్వార్లకి స్తుతి అభివాదం పన్నుంబడి సొల్లుగిరదు, వారికి దాసోహాలు సమర్పిస్తున్నారండి. వారి యొక్క వైభవాన్ని తలచి వారికి అభివాదం చేస్తున్నారు తిరుమాలై ఆండాన్ అనేటటువంటి వారు. ఎలాంటి తొండరడిప్పొడి ఆళ్వార్లకి అంటే దానిని చక్కగా వివరిస్తున్నారు పిళ్ళై లోకంజీయర్. ఎలాంటి వారు అంటే, అముదనార్లు ఇరామానుజ నూతందాది అనేటటువంటి ప్రబంధంలో 13వ పాసురంలో తొండరడిప్పడి ఆళ్వార్ల యొక్క వైభవాన్ని అందంగా తెలియచేస్తారు. செய்யும் பசும் தொளபத்தொழில் மாலையும் செந்தமிழ் பெய்யும் மறை தமிழ் மாலையும் பேராத சீர் அரங்கத்தையன் కజర్కణియం పరన్. రామానుజుల వారు ఎలాంటి వారు అంటే, సెయ్యం పసు తొళబత్తొజిల్ మాలయ్యం, ఎప్పుడూ కూడా పసుం తొళబత్ పచ్చని తుల తిరుత్తుజాయిని మాలలుగా కట్టి నిత్యము ఆ మాల తిరుత్తుజాయి మాలా కైంకర్యము సెయ్యం చేసేటటువంటి వారు. సెందమిళ్ పెయ్యం మరై తమిళ్ మాలయ్యం, అంతేకాకుండా చక్కటి అందమైనటువంటి ద్రవిడ భాషలో, సెందమిళ్ అందమైనటువంటి ద్రవిడ భాషలో
పెయ్యుమ్మరై తమిజ్మాలయం, వేద సదృశ్యమైనటువంటి తమిజ్మాలయం, తమిళ మాలలను అంటే తమిళ భాషలో 2 ప్రబంధాలను, తిరుమాలై అనేటటువంటి ప్రబంధాన్ని, తిరుప్పళ్ళి ఎజుచ్చి అనేటటువంటి 2 ప్రబంధం అనేటటువంటి మాలలను పెయ్యుం నిర్మించినటువంటి వారు పేరాదసీర్ అరంగత్తయ్యన్ కజర్కణియుం పరన్ నిత్యము కూడా పేరాదసీర్ అరంగత్తయ్యన్, ఎప్పుడు స్థిరమైనటువంటి కళ్యాణ గుణములు, సీర్ అంటే కళ్యాణ గుణములు కలిగినటువంటి అరంగత్తయ్యన్ శ్రీరంగనాథుని యొక్క కజర్కణియుం పరాన్ చరణారవిందములను అలంకరించినటువంటి ఈ మాలలను తీసుకుని వెళ్ళి తిరుత్తుజాయమాలను ఆ రంగనాథుడి యొక్క పాదారవిందముల దగ్గర సమర్పించారు. అంతేకాకుండా వారు నిర్మించినటువంటి తమిళమాలను, తమిళ భాషలో నిర్మించినటువంటి తిరుమాలై అనేటటువంటి ప్రబంధాన్ని, తిరుప్పళ్ళి ఎజుచ్చి అనేటటువంటి ఆ ప్రబంధాన్ని, కజర్కణియుం పరాన్ రంగనాథుడి యొక్క శ్రీచరణాలను అలంకరించినటువంటి పరన్ తొండరడిప్పడి ఆళ్వార్ల యొక్క తాళన్రి యాదరియామెయ్యన్ ఇరామానుజన్ శరణే గతి వేరెనక్కే, ఆ పరన్ ఆ తొండరడిప్పడి ఆళ్వార్ల యొక్క పాదపద్మములు తప్ప అవి కాకుండా ఆదరియా మెయ్యన్ వేరొక విషయాన్ని ఆదరించినటువంటి మెయ్యన్ గొప్పవారైనటువంటి ఈ రామానుజుల వారే శరణ్ గతి వేరనక్కు, శరణే గతి వేరనక్కే, రామానుజుల వారి యొక్క చరణారవిందములే నాకు ప్రాప్యమైనటువంటి విషయము, అది తప్ప వేరొక విషయం ప్రాప్యమైనటువంటి విషయం నాకు లేదు అని రామానుజన్ ఉత్తందాదిలో ఆముదనార్లు చెప్పినట్టుగా ఇక్కడ ఆళ్వార్లు ఎలాంటి వారంటే ఎప్పుడూ కూడా ఎప్పోదుం செய்த పోరు వారెప్పుడు నిత్యము చేసేటటువంటి పని ఏమిటి అంటే సెయ్యం పజుం తొడపత్వజుల్ మాలయ్యం, నిత్యము కూడా తిరుత్తుజాయి నందనవనాన్ని ఏర్పరిచి తిరుత్తుజాయి మాలను కట్టడమే ఎప్పుడూ ఎప్పుడు వారు చేసేటటువంటి కైంకర్యం. అదే కాకుండా సామాన్యంగా వారు ఎప్పుడూ చేసేటటువంటి కైంకర్యం తిరుత్తుజాయి మాలా కైంకర్యం కాకుండా విశేషంగా செந்தமிழ் பெய்யும் மறை தமிழ்மாలయ్యం, అలా రంగనాథుడి విషయంలో ద్రవిడ భాషలో అందంగా 2 ప్రబంధములు అనేటటువంటి మాలలను కట్టి సమర్పించినటువంటి తొండరడిప్పొడి వారే స్తుత్యాభివాదం పన్నుంబడి సల్లుగిరదు. అలాంటి ద్రవిడ ప్రబంధ మాలల్ని సమర్పించినటువంటి తొండరడిప్పడి ఆళ్వార్లని ఇందులో స్తుతించడానికి సిద్ధపడుతున్నారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. తిరుమాలై అనేటటువంటి నామమే అది ఒక పాసుర మాలిక అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తుంది. తిరుమాలై అనేటటువంటి మాల ఇక్కడ సూక్తిమాలాం, మనకి తనియంలో సూక్తిమాలాం అని చెప్పారు, అంటే 2 మాలికలు అని అర్థం. బహువచనంలో ప్రయోగం ఉంది. ఒకటేమో తిరుమాలై అనేటటువంటి ప్రబంధము, తిరుప్పళ్ళేజిచ్చి కూడా ఒక మాలికగా భావిస్తూ తిరుమలయ్య ఆండాన్ అనేటటువంటి మహనీయులు దానిని కృప చేశారు. కాబట్టి ఈ 2 మాలికల్ని కూడా పెరుమాళ యొక్క పాదారవిందముల దగ్గర సమర్పించినటువంటి ఆ ఆళ్వార్లని స్తుతిస్తున్నాను అని చెప్తున్నారు. ఎలా అయితే భట్టనాదులు ఆండాళ్ళు అంటే పెరియాళ్వార్లు ఆండాళ్ళు పూమాలై పామాలను సమర్పించారు, పాసుర మాలికను సమర్పించారు, పూమాలై పుష్పమాలికను ఎలా అయితే రంగనాథుడి విషయంలో సమర్పించారో ఇక్కడ తొండరడిప్పడి ఆళ్వార్లు కూడా రంగనాథుడి విషయంలో పామాలై తిరుత్తుజాయమాలను కూడా 2 కూడా సమర్పించినటువంటి వారు. అలా సమర్పించినటువంటి ఆళ్వార్ల యొక్క పాదారవిందములని స్తుతించి దానిని సేవించడానికి సిద్ధపడుతున్నారు అంటున్నారు. తిరుమాలయ్యంగిర దివ్య ప్రబంధమన్రిక్కే తిరుప్పళ్ళెదిచ్చయ్యం ప్రాబోధకీం యోకృత సూక్తిమాలాం என்று சொன்மாலையாகவிரை சொல்லுவது இதுதான் తిరుప్పళ్ళెదిచ్చి తనియనాయి తిరుప్పదు. అలా సూక్తిమాలం అని చెప్పినటువంటి పదం ద్వారా రెండిటిని ఇక్కడ సంభావిస్తున్నారండి. అలా తిరుమాలై ఈ తిరుప్పళ్ళెడిచ్చి కూడా 2 మాలికలను సమర్పించినటువంటి వారయ్యారు. ఇది తిరుప్పళ్ళెడిచ్చి యొక్క తనియన్గా ఉంది అనేటటువంటి విషయాన్ని అవతారికలో మనకి పిళ్ళైలో కొంచెం అనుగ్రహిస్తున్నారు. ఇక వ్యాఖ్యానానికి వెళితే రాజవదర్హణీయం రంగేశయం పరవాసుదేవం మత్వా, రాజులా
తగినటువంటి రంగేశయం రంగనాథుణ్ణి పరవాసుదేవం మత్వ పరవాసుదేవుడిగా తలచి అంటున్నారు. అదావదు రాజవత్ పూజ్యరాయ్ రాజులాగా పూజ్యునైనటువంటి శ్రీరంగరాజధానీలే కణ్వళరందు అరుళం అవరాన శ్రీరంగరాజయే శృతి ప్రసిద్ధరాన పరవాసుదేవరాఘవే ప్రతిపత్తి పణ్ణి ఎన్రపడి అంటే శ్రీరంగాన్ని రాజధానిగా చేసుకొని అక్కడ సైనించి మనల్ని కటాక్షిస్తున్నటువంటి ఆ రంగనాథుడు శృతుల చేత వేదం చేత ప్రతిపాదింపబడినటువంటి సర్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడే వైకుంఠంలో ఉండేటటువంటి పరవాసుదేవుడే ఈయన అనేటటువంటి విషయాన్ని ప్రతిపత్తి పండి అనే విషయాన్ని చక్కగా గ్రహించి ఇందులో మనకి ఆ విషయాన్ని తెలియచేస్తున్నారు అని భావించి అని భావన తలచి ఇక్కడ రాజవత్ అర్హణీయం రంగేశయం పరవాసుదేవం అంటున్నారు. రాజవత్ అర్హణీయ రాగయ్యావదు రాజవత్ పూజ్యరాయన్నపడి రాజవత్ అర్హణీయం అంటే రాజులాగా ఆదరింపబడేటటువంటి వాడు, రాజులాగా పూజింపబడవలసినటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంతేకాదండి, రాజాదిరాజరాన చక్రవర్తి తిరుమగనారాలు ఆదరీయనాన్ ఇరుక్కై కేవలము మనం మాత్రమే రాజులా సంభావించడం కాదు. చక్రవర్తి తిరుమగనారుగా రామచంద్రుడిగా ఈ లోకంలోకి స్వామి వేయించేసినప్పుడు ఆయన చేత కూడా పూజింపబడినటువంటి వాడు ఈయన రంగనాథుడు కాబట్టి ఆ విషయాన్ని కూడా మనసులో ఉంచుకొని రాజవత్ అర్హణీయం అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ప్రయోగిస్తున్నారు. చక్రవర్తి తిరుమగనారైనటువంటి రామచంద్రుడి చేత కూడా దశరథ మహారాజు రామచంద్రుడికి పట్టాభిషేకాన్ని సిద్ధపరిచి రేపు రామచంద్రుడు పట్టాభిషిక్తుడు అవుతాడు అని భావన చేసి రామచంద్రుణ్ణి పిలిచి, రామ రేపు నీకు పట్టాభిషేకాన్ని చేయాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు, మేము కూడా సిద్ధపడుతున్నాము. ఈరోజు రాత్రి వశిష్ఠుడు పక్కనే ఉండగా వశిష్ఠుడిని పిలిచి రామచంద్రుడు ఏ నియమాలు పాటించాలో ఆ నియమాలన్నిటినీ కూడా పాటింపచేయండి అని వశిష్ఠుడిని ప్రార్థించగా వశిష్ఠుడు రామచంద్రుణ్ణి ఈ రోజంతా మీరు ఉపవాసం ఉండాలి, జాగరణతోటి రంగనాథుణ్ణి సేవించాలి అని చెప్పగా రామచంద్రుడు సీతాదేవితో కలిసి పెరియ పెరుమాళ్ళని సేవించారు. సహపత్న్యా విశాలాక్షో నారాయణం ఉపాగమత్ అని వాల్మీకి మహర్షి చాలా చక్కగా రామాయణంలో మనకు అనుగ్రహిస్తారు. సీతాదేవితో కలిసి విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి సీతాదేవితో కలిసి రామచంద్రుడు నారాయణం ఉపాగమత్ వారి ఇక్ష్వాకుల ధనమైనటువంటి శ్రీరంగనాథుణ్ణి పెరియ పెరుమాళ్ళని ఉపాగమత్తు ఆ రోజంతా కూడా ఉపాసన చేశాడు, ఆయనను సేవించాడు అనేటటువంటి విషయాన్ని అక్కడ రామాయణంలో భగవాన్ వాల్మీకి మహర్షి అనుగ్రహిస్తారు. కాబట్టి అలా చక్రవర్తి తిరుమగనార్తో కూడా ఆదరింపబడి చక్రవర్తి తిరుమగనార్ అంటేనే ఈ భూమండలానికి అంతటికీ కూడా చక్రవర్తి దశరథ మహారాజు, ఆయనకి కుమారుడైనటువంటి రామచంద్రుడు, తర్వాత చక్రవర్తి అయినటువంటి రామచంద్రుడు, ఆ చక్రవర్తి చేత కూడా అర్హింపబడినటువంటి వాడు రాజవత్ అర్హణీయం రంగేశం రాజాధిరాజ అయినటువంటి రంగనాథుడు అనేటటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం రాజవదర్హణీయం రంగేశయం అనేటటువంటి పదాన్ని ఇక్కడ ప్రయోగించారు. రంగేశయం అదావదు செருவிலே அரக்கர்கோனே செற்றனம் சேவகனார் மருவிய பெரிய கோயில் என்றும் புனரபி புரஸ்கிருதம் ஸ்ரீரங்கிணः பணிபுங்கவே என்றும் அரங்கத்தரவணை பள்ளியான் என்றும் பேசும்படி அரங்கம் தன்னுள் பாம்பனை பள்ளி கொள்ளுகை. శ్రీరంగేశం అంటే శ్రీరంగంలో శయనించినటువంటి వాడు. స్వామి ఎలా శ్రీరంగానికి వచ్చి వేయించేసి ఉన్నాడు అంటే ఏదో నిర్బంధంగా వచ్చి ఇక్కడికి వేయించేసి ఉన్నాడా అంటే కాదండి. చెరువిలే అరక్కర్కోనే శత్రనం సేవఘనార్ మరువియ పెరియ కోయల్. ధర్మయుద్ధంలో రాక్షస ప్రభు అయినటువంటి అరక్కర్కోనై రాక్షస ప్రభు అయినటువంటి రావణాసుణ్ణి శత్ర సంహరించినటువంటి నం సేవఘనార్ మన వీరుడైనటువంటి ఆ శ్రీరాముడు మరువియ పెరియ కోయల్ ఆదరించి వేయించేసి ఉండేటటువంటి పెరియ కోయల్ శ్రీరంగము.
అక్కడ మరువియ అనేటటువంటి పదము రామచంద్రుడిగా అవతరించినటువంటి ఆ సర్వేశ్వరుడే ఈ ప్రదేశం మీద, శ్రీరంగం అనేటటువంటి దివ్యక్షేత్రం మీద అత్యంత ఆదరంతో ఇక్కడికి వచ్చి వేయించేశాడు అనేటటువంటి విషయాన్ని చెప్తారు. అలా ప్రీతిగా, ఎంతో ప్రేమగా, పరమాత్మకి ఎంతో ఇష్టమై ఉభయ కావేరి జలాలతోటి చుట్టబడినటువంటి ఈ శ్రీరంగం అనేటటువంటి దీవిలో ఎన్నో ఆరామములు, ఎన్నో తోటలు అత్యద్భుతంగా వేయించేసి ఉండేటటువంటి ఈ దివ్యదేశంలో ఆయన ఇష్టంగా, ఎంతో ప్రీతిగా వచ్చి ఇక్కడ వేయించేసి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని తిరుమాలై ప్రబంధంలో ఆళ్వార్లే అనుగ్రహిస్తారు. మరువియ పెరియ కోయిల్ అనేటటువంటి విషయాన్ని. ఇక పరాశర భట్టర్ వారు ఒక శ్లోకంలో పరమాత్మ ఇక్కడ చాలా సంతోషంగా వేయించేసి ఉన్నారు అనేటటువంటి విషయాన్ని చక్కగా తెలియచేస్తారు. ప్రతి జలధితో వేలాసయ్యాం విభీషణ కౌతుకాత్ పునరపి పురస్కృతం శ్రీరంగిణః పణిపుంగవే సముపదతః కంచిత్ ప్రసారయతో భుజద్వయమపి సదా దాన శ్రద్ధాలు దీర్ఘముపాస్మహే. శ్రీరంగనాథుడిని సేవిస్తూ, ఆయన బాహువుల్ని సేవిస్తూ సదా దాన శ్రద్ధాలు దీర్ఘముపాస్మహే, ఆయన భుజద్వయాన్ని సేవిస్తూ పట్టరవారు అనుగ్రహించిన రంగనాథుడిని ఎదురుగుండా రంగనాథుడిని చూస్తూ ఆయన భుజములన్నిటినీ కూడా సేవిస్తూ భుజముల యొక్క సౌందర్యాన్ని సేవిస్తూ భట్టరవారు అనుగ్రహించినటువంటి శ్లోకం. ప్రతి జలధితో వేలాసయ్యాం. అలా స్వామి శ్రీరంగంలో పడుకుని ఉన్నాడు అంటే ప్రతి జలధితో, సముద్రానికి పోటీగా ఇంకొక సముద్రం పడుకుందా అన్నట్టుగా పడుకున్నాడట రంగనాథుడు ఇక్కడ. ఆనాడు రామావతారంలో సముద్రం మీద వారధి నిర్మించడానికి ముందు సముద్రుడికి శరణాగతి చేసేటటువంటి సందర్భంలో రామచంద్రుడు ఎలా అయితే అత్యద్భుతంగా ఆ తిరుప్పుళ్ళాని అనేటటువంటి దివ్యదేశంలో ఆ సముద్ర తీరంలో ఆ 3 రోజులు ప్రాయోపవాసం చేసేటటువంటి సందర్భంలో ఎలా అయితే సముద్రానికి ఎదురుగా స్వామి ఎలా అయితే పడుకొని ఉన్నాడో ఆ స్వామి ఇక్కడ శ్రీరంగంలో ఇలా పడుకొని శయనించి మనల్ని అనుగ్రహిస్తున్నాడు అని చెప్తున్నారు. ఆ రోజు రామచంద్రుడు ఎలా పడుకున్నాడండి అంటే ప్రతి జలధిత వేలాసయ్యాం, ఆ సముద్రానికి ఎదురుగా సముద్రంతో స్పర్ధిస్తున్నాడా రామచంద్రుడు అనే విధంగా పడుకున్నాడట. సముద్రం చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. మామూలుగా మనం సముద్రం దగ్గరికి వెళితే ఆ మధ్యలో నీల వర్ణంతో, నల్లటి వర్ణంతో కొంచెం తీరంకి వచ్చేటటువంటి సందర్భంలో కొంచెం నీల రంగులోను, కొంచెం ఆకుపచ్చ రంగులోను సముద్రం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ సముద్ర సౌందర్యానికి ప్రతి జలధిహి, ఆ సముద్ర సౌందర్యాన్ని ఓడించేసేటట్టుగా ఈయన ఇక్కడ పడుకున్నాడట. ప్రతి జలధితో వేలాసయ్యాం, ఆ సముద్రం యొక్క సౌందర్యాన్నంతటినీ కూడా అప్పటి వరకు రామచంద్రుడి యొక్క సైనకాలిక సౌందర్యం చూడనటువంటి వారు సముద్రుడి యొక్క సౌందర్యమే అత్యద్భుతమైనటువంటి సౌందర్యము అని భావిస్తూ ఉంటే, ఆ సౌందర్యానికి పోటీగా రామచంద్రుడు ఈ పక్కన పడుకొని ఉంటే రామచంద్రుడి యొక్క సైనకాలిక సౌందర్యాన్ని చూసినటువంటి అందరూ కూడా సముద్రుడిది ఒక సౌందర్యమా, రామచంద్రుడిది కదా సౌందర్యము అని అందరూ కూడా సముద్రుని యొక్క సౌందర్యాన్ని తక్కువగా భావించేటటువంటి విధంగా ఆనాడు సముద్ర తీరంలో పడుకున్నాడు స్వామి. అదే విధంగా నిన్ను సేవించాలి అని విభీషణుడు మళ్ళీ కోరుకుంటే విభీషణ కౌతుకాత్, విభీషణుడికి ఒక ఉత్సాహాన్ని కలిగించడం కోసం, విభీషణుడి యొక్క కోరిక మన్నించడం కోసం మళ్ళీ ఆయనే ఇక్కడ రంగనాథుడిగా శయనించాడు అనేటటువంటి విషయాన్ని ఆనాడు శ్రీరామాయణంలో రామచంద్రుడిగా ఎలా అయితే ఆయన శయనించాడో ఇప్పుడు శ్రీరంగంలో శ్రీరంగనాథుడిగా శయనించాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంతేకాకుండా విభీషణ కౌతుకాత్, ఆనాడు సీతాదేవిని చూడాలి అనేటటువంటి ఉద్దేశంతో సముద్రానికి ఎదురుగుండా సీతాదేవిని చూడాలి అనేటటువంటి ఉత్సాహంతో, కౌతూహలంతో సీతాదేవిని ఎప్పుడు చూస్తానా అనేటటువంటి ఉద్దేశంతో అక్కడ
3 రోజుల ప్రాయోపవేశం చేశాడండి రామచంద్రుడు. ఈనాడు శ్రీరంగంలో విభీషణుడిని చూడాలి అనేటటువంటి ఒక కోరికతోటి తెన్నిలంగై ఆ దక్షిణ దిక్కులో ఉన్నటువంటి లంకా నగరం కేసు చూస్తూ ఆయన పడుకు సైనించి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తారు. విభీషణ కౌతుక, విభీషణుడి కోసం విభీషణుడు ప్రార్థిస్తే స్వామి ఇక్కడ నుండే మీరు నన్ను రక్షించాలి అని ప్రార్థన చేస్తే అక్కడే ఉండి శ్రీరంగంలోనే ఉండి విభీషణుడిని చూడడం కోసం కౌతూహలంతో ఉత్సుకతోటి స్వామి దక్షిణ దిక్కుకు చూస్తూ అక్కడ శ్రీరంగంలో శయనించి ఉన్నాడు అని చాలా అందంగా చెప్తారు. సెల్వ విభీడనర్కు వేరాగనల్లానై రామభక్తి అనేటటువంటి సంపద సెల్వము కలిగినటువంటి విభీషణుని విషయంలో ప్రేమ కలిగినటువంటి వాడు శ్రీరంగనాథుడు. మన్నుడయ విభీడనర్క మదిల్ இலங்கை திசை நோக்கி మలర్ కణ్ వైత ఎన్నుడయ తిరువరంగర్కు మారనటువంటి మన్నుడయ విభీడనర్కు మారని సంపద కలిగినటువంటి విభీషణుడికి మారని సంపద అంటే రామచంద్రుడి పట్ల అత్యంత ప్రేమ కలిగి అదే సంపదగా కలిగి ఆ సంపదలో లోటు లేనటువంటి విభీషణుడి కోసం మదిల్ ఇలంగై కోటలు కలిగినటువంటి లంకా నగరం వైపు దిశై నోక్కి ఆ వైపుకి నోక్కి తన కటాక్షములను ప్రసరింపచేసి మలర్ కణ్ వైత తామర పూలు వంటి తన కన్నులను ఆ కటాక్షములు అటువైపు ప్రసరింపచేసినటువంటి ఎన్నుడయ తిరువరంగర్కు నా శ్రీరంగనాథుడికి అని ఆళ్వార్లందరూ కూడా భావించినట్టుగా ఆయన ఆ విభీషణుడిని కటాక్షించడం కోసం విభీషణ కౌతుకాత్ విభీషణుడిని కటాక్షించడం కోసం ఆయన పట్ల ఉండేటటువంటి ఉత్సాహంతో అటువైపు ఆ శ్రీరంగంలో శయనించి దక్షిణ దిక్కు వైపు పునరపి పురస్కృతం శ్రీరంగణి పణిపుంగవే మళ్ళీ ఆనాడు సముద్ర తీరంలో ఎలా శయనించి ఉన్నాడో పునరపి పునస్కృతం మళ్ళీ ఆ విధంగానే శ్రీరంగంలో స్వామి శయనించి ఉన్నాడు. ఎలా సముపదత ఒక శ్రీహస్తాన్నేమో దిండుగా తన శిరస్సు కింద ఉంచుకున్నాడు. కంచిత్ సముపదత ఒక శ్రీహస్తాన్ని దిండుగా తన శిరస్సు పక్కన ఉంచుకున్నాడు. కంచిత్ ప్రసారయతో రెండవ శ్రీహస్తాన్ని తన పాదార విందముల వైపు ప్రసరింపచేస్తున్నాడు. భుజద్వయమపి అలా 2 భుజములు కలిగినటువంటి సదా దాన శ్రద్ధాలు దీర్ఘం ఉపాస్మహే ఆ భుజములు ఎలా ఉన్నాయట దీర్ఘమైనటువంటి భుజములు వేలాడదీసినటువంటి భుజములు మోకాళ్ళ వరకు ఉండేటటువంటి భుజములు. ఎందుకు అంత దీర్ఘమైనటువంటి భుజములు అయ్యాయి స్వామివి అంటే సదా దాన శ్రద్ధాలు అడిగినటువంటి వారికి అడిగినటువంటివన్నీ కూడా ఇచ్చేసి ఆ శ్రీహస్తములు అంత దీర్ఘములైపోయాయి. అర్థితార్థ పరిధాన దీక్షితం అడిగినటువంటి వారు అడిగినటువంటి ఫలములను పరిపూర్ణంగా ఇచ్చేటటువంటి దీక్ష కలిగినటువంటి వాడు కాబట్టి ఆ భుజములన్నీ కూడా దాన శ్రద్ధాలు దీర్ఘముపాస్మహే దీర్ఘమైనటువంటి దాన శ్రద్ధాలువులైనటువంటి భుజద్వయాన్ని సేవిస్తున్నాను అని పట్టరవారు చెప్పినట్టుగా అక్కడ శ్రీరంగంలో స్వామి సుఖంగా ఆనందంగా వేయించేసి ఉన్నాడండి. విభీషణుడిని కోసం ఎదురు చూస్తూ విభీషణుడిని కటాక్షిస్తూ అక్కడ వేయించేసి ఉన్నాడు అని చెప్తున్నారు. తర్వాత అరంగత్తరవణై పళ్ళియానెన్రుం తర్వాత పెరియాళ్వార్లు అనుగ్రహించినటువంటి ఒక పాసురాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. అప్పోదైకు ఇప్పోదే సొల్లి వైత్తేన్ అరంగత్తరవణై పళ్ళియానే అని 4వ పత్తులో పెరియాళ్వారు తిరుమజులో 4వ పత్తులో 10వ దశకంలో మొదటి పాసురం. స్వామి ఆనాడు గజేంద్రుడు మొరపెట్టగా వెంటనే వచ్చి ఆయనని ఆ గజేంద్రుడికి ఆనైక్కుని అరుళ్ సైదమయ్యాల్ ఆనాడు గజేంద్రుడిని ఎలా అయితే గరుత్మంతుడి మీద అధిరోహించి వచ్చి ఆ గజేంద్రాళ్వాన్ని ఎలా అయితే కటాక్షించావో ఇప్పుడు కూడా వృద్ధాప్యం వస్తుంది నాకు, ఆ తర్వాత వార్ధక్యం వస్తుంది, అప్పుడు నేను ప్రార్థించగలను. అంతిమ కాలం సమీపించిన తర్వాత నా పాపములన్నీ కూడా నాకు అవరోధములుగా ఉండి నిన్ను స్మరించనివ్వకుండా నన్ను అడ్డు పెడుతూ ఉంటాయి.
అలా ఆ గజేంద్రుణ్ణి రక్షించినటువంటి విధంగా నన్ను కూడా రక్షించాలి స్వామి అని అప్పోదుక్కు ఇప్పోదే సొల్లి వైతాన్, ఆనాడు చేయవలసినటువంటి శరణాగతిని నేను ఇప్పుడే చేసేస్తున్నాను అని పెరియాళ్వార్లు అరంగత్తరవణై పళ్ళియానై శ్రీరంగంలో శేషశయ్య మీద శయనించి ఉన్నటువంటి ఓ రంగనాథ, ఆనాడు గరుత్మంతుణ్ణి పరమపదం నుండి గరుత్మంతుణ్ణి అధిరోహించి పరమపదనాథుడిగా నువ్వు ఎలా అయితే లక్ష్మీదేవితో సహా వచ్చి ఆ గజేంద్రాళ్వాన్ని ఎలా అయితే రక్షించావో అలా నన్ను కూడా నువ్వే సంరక్షించాలి అని ప్రార్థిస్తూ, ఎవరిని ప్రార్థిస్తున్నారు? పరమపదంలో ఉండేటటువంటి పరమపదనాథుణ్ణి కాదు, అరంగత్తు అరవణై పళ్ళియాణే, ఈ శ్రీరంగంలో శేషశయ్య మీద శయనించి ఉండేటటువంటి రంగనాథుడిని ప్రార్థన చేయడమేమో పరమపదనాథుడు గరుడారూఢుడై లక్ష్మీదేవితో సహా వచ్చి నన్ను అంతిమ కాలంలో నన్ను రక్షించాలి అని ప్రార్థన కోరుకునేదేమో పరమపదనాథుణ్ణి, ప్రార్థన శరణాగతి చేసేదేమో అరంగత్తు అరవణై పళ్ళియానే, శ్రీరంగంలో అత్యద్భుతంగా శయనించి ఉన్నటువంటి ఆ స్వామిని కాబట్టి ఆయనే ఈయన అని చెప్తూ ఇక్కడ ఆనందంగా పెరుమాళ్ళు వేయించేసి ఉన్నారు. రంగేశయం அரங்கத்தை அரவணை பள்ளியானை என்றும் పేసుంబడి అరంగం తన్నుల్ పాంబణై పళ్ళి కొళ్ళుగై, అలా చక్కగా అద్వితీయంగా ఆనందంగా శ్రీరంగంలో ఆదిశేషుడి మీద స్వామి శయనించి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని జ్ఞానులందరూ కూడా పలికారు కదా, మహనీయుల ఆళ్వార్లందరూ కూడా పలికినటువంటి విధంగా సొల్లుగై అని పలికినటువంటి విధంగా అంటున్నారు. ఇప్పటి పడుకై వాయిప్పాలే పళ్ళి కొండరుళం పెరుమాళై, ఇలా ఇక్కడికి వచ్చి శయనించాలి అనేటటువంటి ఆదరాతిశయంతో మనసులో భావించి ఇలా శ్రీరంగ క్షేత్రంలో శయనించి ఉండాలి అని తాను అభిమానించి ఇక్కడికి వచ్చినటువంటి శయన పెరుమాళ్ళని ఇక్కడ సేవిస్తున్నాను అని రంగేశయం. ఆ రంగేశయం అంటే శ్రీరంగంలో ఆనందంగా వేయించేసి ఉన్నటువంటి రంగనాథుణ్ణి పరవాసుదేవం మత్వా, ఆయనే పరవాసుదేవుడు అని భావించి పరమపదంలో ఉండేటటువంటి ఆ స్వామి ఈయనే అని భావన చేసి మాలికలను సమర్పించినటువంటి వారు తొండరడిపొడి ఆళ్వార్లు. వాసుదేవోసి పూర్ణ ఎంగిర అంద పరవాసుదేవ దేవరాఘవే బుద్ధి పణ్ణి ఇంగత్తై ఇరప్పడియే విచారాదే అంగుత్తై ఇరప్పడియాఘవే అనుసంధిత్తు. వాసుదేవోసి పూర్ణ అని చెప్పినట్టుగా జ్ఞాన శక్తి బలము ఐశ్వర్యము వీర్యము తేజస్సు అనేటటువంటి 6 గుణములు కలిగినటువంటి పూర్ణుడైనటువంటి పరిపూర్ణంగా కలిగినటువంటి పరవాసుదేవుడు పరమపదంలో వేయించేసి ఉన్నాడు అని భావన చేస్తూ ఆయనే ఈయన అని భావన చేస్తున్నారు ఆళ్వార్లు. ఆయనే ఈయన అని చెప్పడంలో ఉండేటటువంటి ఒక చమత్కారం ఏమిటి అంటే ఇంగుత్తయిల్ పడియే విచారాదే అంగుత్తయిల్ పడియాగవే అనుసంధిత్తు. పాపం ఇక్కడ ఎలా ఉంటాడు స్వామి అంటే అర్చక పరాధీనుడై ఉంటాడు. అర్చకులు ఉపచారములు చేస్తే వాటినే స్వీకరిస్తూ ఉంటారు. అర్చకులు ఉపచారం చేస్తున్నామని అపచారాలు చేస్తే పాపం వాటిని ప్రేమగా స్వీకరిస్తూ ఇంగుత్తయిల్ పడియే అంటే ఇక్కడ స్వామి నువ్వు అర్చక పరాధీనుడుగా ఉండి మేము చేసేటటువంటి అపచారములన్నిటినీ కూడా సహిస్తూ ఉపచారాలన్నీ స్వీకరిస్తూ సౌలభ్యాన్ని భోగ్యంగా ప్రకాశిస్తూ అర్చావతారంగా ఉన్నావు అని. కానీ ఆళ్వార్లు ఎదురుగుండా చూస్తున్నటువంటి స్వామిని అలా అర్చక పరాధీనుడిగా ఉన్నటువంటి స్వామిగా సేవించకుండా అక్కడ పరమపదంలో అందరి చేత సేవింపబడేటటువంటి నిత్యులతోటి ముక్తులతోటి ఏ కొరత లేకుండా సేవింపబడేటటువంటి పరవాసుదేవుడిగా భావన చేసి ఏకఛత్రాధిపత్యాన్ని లోకాలన్నిటినీ కూడా ఒకే ఛత్రం కింద ఉంచి పరిపాలించేటటువంటి పరవాసుదేవుడిగా తలిచారు ఆళ్వార్లు. అలా తలిచి వారిని సేవించారు ఆళ్వార్లు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆదియం సోది ఉరువై అంగువైతు ఇంగు పిరందు ఎన్రుం, ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తిని మనకి తెలియచేస్తున్నారు. రామచంద్రుడిగా ఆదియం సోది అంగువైతు ఇంగు పిరందు, కృష్ణ పరమాత్మ ఇక్కడికి ఎలా వచ్చాడు అంటే దాన్ని ఆళ్వార్లు ఎంతో అందంగా ఒక పాసురంలో తెలియచేస్తారు. పరమపదంలో ఉండేటటువంటి అప్రాకృతమైనటువంటి ఆ తిరుమేనితోనే
ఇక్కడికి పెరుమాళ్ళు వేయించేశారు. కృష్ణావతారంగా కృష్ణుడిగా ఈ లోకంలోకి స్వామి అవతరించినప్పటికీ కూడా ఆ దివ్యమంగళ విగ్రహాన్ని, ఆ అప్రాకృతమైనటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని, ఆ కళ్యాణ గుణములన్నిటినీతో కలిపే వాటితో కూడే ఇక్కడ పెరుమాళ్ళు ఎప్పుడు అవతరించినా కూడా ఆ వైభవంతోనే ఇక్కడికి పెరుమాళ్ళు అవతరిస్తారు అని ఆళ్వార్లు అనుగ్రహించినట్టుగా ఆదియం సోది అందమైనటువంటి జ్యోతిస్వరూపుడైనటువంటి ఆ దివ్యమంగళ విగ్రహము, ఆ కళ్యాణ గుణములు అవన్నీ తీసుకొనే ఉరువై అలాంటి దివ్యమంగళ విగ్రహంతోనే అంగువైతు ఇంగు పిరందు అక్కడ నుండి ఇక్కడికి వచ్చి అవతరించినటువంటి స్వామి అని ఆళ్వార్లు చెప్పినట్టుగా నెంజినాల్ నినైపాన్ యవన్ అవనుక్కుం నీల్ కడల్ వಣ್ಣన్. స్వామి ఎలాంటి వాడు, పరమాత్మ ఎలాంటి వాడు అంటే భక్తులు మనసులో ఏ విధంగా భావిస్తారో, నెంజినాల్ నినైపాన్ మనసులో ఏ విధంగా నువ్వు భావన చేస్తామో అవనాఘుం నీల్ కడల్ వన్న అలా మారిపోయేటటువంటి స్వామి. ఆళ్వార్లందరూ కూడా మహర్షులందరూ కూడా స్వామి ఆనాడు నువ్వు దామోదరుడిగా లీల చేశావు, ఈనాడు ఇక్కడ దామోదరుడిగా ఏం చెయ్యాలి అంటే పాపం స్వామి మహర్షుల యొక్క కోరికను మన్నించి అలా దామోదరుడిగానే ఇక్కడ బ్రహ్మ యజ్ఞాన్ని చేస్తూ సరస్వతీదేవి నదిగా మారి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి పరుగున వస్తుంటే స్వామి ఆ నది నా యజ్ఞ వాటికను ముంచకుండా నువ్వు అడ్డంగా దానికి పడుకోవాలి అంటే తిరువెక్కాలో స్వామి ఆ నదికి అడ్డుగా ఒక వారధిగా అక్కడ పెద్ద రూపాన్ని ధరించి అక్కడ పడుకొని ఉన్నాడు. అలా నెంజినాల్ నినైపాన్యవన్ అవనాఘుం నీల్ కడల్ వಣ್ಣన్. సముద్రం ఎలా అయితే నీల్ కడల్ వಣ್ಣన్ నీల మేఘఛాయలో ఉంటుందో, కరుణ నిండినటువంటి ఈ స్వామి కూడా కరుణే పూర్తిగా కలిగినటువంటి నీల్ కడల్ వಣ್ಣన్ ఆ సముద్రపు ఛాయ కరుణ వల్ల నల్లటి వర్ణం కలిగినటువంటి ఈ స్వామి కూడా నెంజినాన్ నినైపాన్ అవనాగుం. మన భక్తులు తమ మనసులో ఏ విధమైనటువంటి రూపంతో పెరుమాళను సేవించాలనుకుంటున్నారో అవనాగుం ఆ విధమైనటువంటి రూపాన్ని పరిగ్రహిస్తాడు స్వామి. వెన్రుం సొల్లక్కడ వదిరే అంటే పరమపదంలో ఉండేటటువంటి ఆ జ్యోతిస్వరూపుడే ఈ లోకంలో లీలా విభూతిలో ఇక్కడ అర్చావతారంలో ఉన్నాడు, ఆ విభవావతారాలలో ఉన్నాడు. భక్తులు ఏ రూపాన్ని కావాలనుకుంటే ఆ రూపాలన్నిటిలో కూడా ఆయన వేయించేసి ఉన్నాడు. వీటన్నిటికీ కూడా మూలమేది అంటే పరమపదంలో ఉన్నటువంటి పరమపదనాథుడు అంటున్నారు. కడలిడంగొండ కడల్వಣ್ణ సముద్రాన్ని తన స్థానంగా చేసుకున్నటువంటి కడల్వಣ್ణ అని పాల సముద్రాన్ని తన నివాసంగా చేసుకున్నటువంటి క్షీరాబ్దినాథుడు పరమపదనాథుడి నుంచి క్షీరాబ్దినాథుడి నుంచి విభావ అవతారములన్నీ కూడా వచ్చాయి. ఆదియం సోది పురువై అంగువైతు ఇంగు పిరందు అని చెప్పబడినటువంటి అవతారములన్నీ కూడా ఆ క్షీరాబ్దినాథుడి నుండి వచ్చినటువంటివే. అంతేకాకుండా నెంజినాల్ నినైపాన్ అవనాగుం నీల్ కడల్ వಣ್ణ అని చెప్పడం ద్వారా మనసులో ఏ విధంగా ఏ రూపంలో మనం పెరుమాళ్ళని సేవించాలనుకుంటున్నామో ఆ రూపంలో అర్చామూర్తిగా ఇక్కడ వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ్ళు పెరియ పెరుమాళ్ கடலிடல் கொண்ட கடల్ వన్నరిరే పెరియ పెరుమాళ్ అలా పెరియ పెరుమాళ్గా ఇక్కడ వేయించేసినటువంటి ఆ స్వామి పరవాసుదేవుడే. ఆగయ్యాల్ షడ్గుణ్యరాయ్ సర్వం పూర్ణమాయత్తు ఇంగుత్తయల్ అవర్ పడిరుప్పదు. కాబట్టి ఆ పరమపదనాథుల్లో ఏవైతే గుణములు పరిపూర్ణంగా ఉంటాయో, జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు అనేటటువంటి షడ్గుణములు అక్కడ ఎలా అయితే పరిపూర్ణంగా ప్రకాశిస్తాయో ఇక్కడ కూడా అవన్నీ ప్రకాశిస్తాయి. ద్వయోపనిషత్తు అనేటటువంటి ఉపనిషత్తు సర్వం పూర్ణం, పరమపదంలో ఉండేటటువంటి స్వామి పూర్ణుడైనటువంటి వాడు, అర్చావతారంలో కూడా ఉండేటటువంటి స్వామిలో కూడా ఈ గుణములన్నీ కూడా పూర్ణంగా మనకి కనిపిస్తాయి. కాబట్టి సర్వం పూర్ణం అని చెప్పినటువంటి విధంగా అర్చావతార రూపంలో ఉన్నటువంటి ఆయన పరమపదంలో ఉన్నటువంటి ఆ స్వామి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అత్తాల్ యావరుం వందిండు
யாவரம் వందడి వణంగుంబడి సర్వ సమాశ్రయణీయమాయెత్తు ఈ విషయం ఇరుప్పదు. కానీ ఇక్కడ ఉండేటటువంటి వైలక్షణ్యం ఏమిటంటే యావరం వందు అడి వణుంగుం, పరమపదంలో ఉండేటటువంటి పరమపదనాథుడు దగ్గరికి మనం వెళ్ళలేము. పోనీ దేవతలు వెళ్ళగలరా? వారు వెళ్ళలేరు. దేవతలలో గొప్పవారైనటువంటి బ్రహ్మరుద్రాది రుద్రులు వెళ్ళగలరా? వారు వెళ్ళలేరు. మహర్షులు ఎంతో సాత్వికమైనటువంటి గుణము సత్వగుణం సంపూర్ణులు, ఎప్పుడూ పరిమాళ్ళనే మనసులో ఉంచుకొని మననం చేస్తూ ఉండేటటువంటి ఆ మహర్షులు మునులు పరమపదం చేరి ఆ పరమపదనాథుడిని సేవించగలరా? సేవించలేరు. కానీ ఇక్కడ అర్చా తిరుమేనిగా పెరుమాళ్ళు వేయించేసి ఉండే సౌలభ్యం ఏమిటంటే యావరం వందు అడివణుంగుం, అందరూ కూడా వచ్చి ఆ పాదార విందమును ఆశ్రయించేటట్టుగా సర్వ సమాశ్రయణీయమాయెత్తు, సర్వులకి అందరి చేత కూడా ఆశ్రయింపబడడానికి వీలుగా ఉండేటటువంటి విధంగా ఉంటుంది ఈ విషయము. అంటే ఇక్కడ శ్రీరంగంలో చూసేటటువంటి పెరియ పెరుమాళ్ళు అందరి చేత కూడా ఆ నిత్యులు ముక్తులు కూడా అక్కడ నుండి ఇక్కడికి వచ్చి పెరుమాళ్ళ యొక్క సౌలభ్యము సౌశీల్యము చూడడానికి శ్రీరంగానికి వచ్చి అక్కడ శ్రీరంగంలో ఏదో ఒక తిర్యక్కుగానో స్థావరంగానో మారి పెరుమాళ్ళ యొక్క గుణములన్నిటినీ కూడా సేవిస్తూ ఉంటారు అని పరాశర భట్టర్ వారు శ్రీరంగ రాజస్థానంలో మనకు అనుగ్రహిస్తారు. వారు ఇక్కడికి వచ్చి అవన్నీ ఇక్కడ పెరుమాళ్ళలో సేవించగలరు. మనం ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళలేం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్వామిలో, శ్రీరంగంలో ఉన్నటువంటి స్వామిలో ఉండేటటువంటి ఒక వైలక్షణ్యం ఏమిటంటే సర్వసమాశ్రయణీయమాయెత్తు ఈ విషయం ఇరుప్పదు. ఈ రంగనాథుడు అందరి చేత ఆదరింప యావరం వందు అడివణుంగం, అందరూ వచ్చి సులభంగా ఆయన పాదారవిందములను సేవించడానికి అణువుగా ఉన్నటువంటి స్వామి. కాబట్టి రంగేశయం తం పరవాసుదేవం, రంగేశయం మత్వా, ఆ పరమపదనాథుడే రంగేశయం శ్రీరంగంలో వేయించేసి ఉండేటటువంటి రంగనాథుడు అని మత్వా అని తలచి ఆళ్వార్లు వారికి పామాలను పూమాలను సమర్పించారు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మిగిలినటువంటి విశేషాలు రేపటి రోజున యథావకాశంగా మనం సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీమతే సఠారేటిరాత్ ప్రోక్త త్రయ్యంతార్థ ప్రదాయనే అస్మదాచార్యవర్యాయ గోపాలార్యాయ మంగళం. మంగళాశాసన పరైన్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సకృతాయాస్తు మంగళం. மண்ணங்குடி அதனை வாழ்வித்தான் வாழியே மார்கழியில் கேட்டை அதனில் வந்து தித்தான் வாழியே தெண்டிரை சூழரங்கரையே தெய்வமென்றான் வாழியே திருமாலை ஒன்பதஞ்சும் செப்பினான் வாழியே பண்டு திருப்பள்ளி சுற்றி பத்துரைத்தான் வாழியே தொண்டு செய்து துளபத்தால் துளங்கினான் வாழியே தொண்டரடிப்படியாழ்வார் துணை பதங்கள் வாழியே. శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. అడియేన్ రామానుజదాస.